కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు దుర్ఘటనలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అనూష మృతి చెందడం గ్రామంలో విషాద ఛాయలు నింపింది. చేతికందొచ్చిన కుమార్తె ఉద్యోగం చేయడంతో తమ కష్టాలు తీరిపోతాయని మురిసిపోయిన వారి కుటుంబంలో ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. గుండాల మండలంలోని వస్తాకొండూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డి, విజిత దంపతుల చిన్న కుమార్తె అనూష బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 16న దీపావళి పండుగకు ఇంటికి వచ్చి ఆనందంగా గడిపిన అనూష గురువారం తిరుగు ప్రయాణంలో కావేరీ ట్రావెల్ బస్సు ఎక్కింది. ఆ తర్వాత జరిగిన ప్రమాద ఘటనను తెలుసుకున్న ఆ కుటుంబం విషాదంలో మునిగింది. కుమార్తె ఉద్యోగం చేయడంతో ఆర్థిక కష్టాలు తొలగుతాయని భావించిన వారి కుటుంబంలో బస్సు ప్రమాదం తీవ్ర శోకాన్ని నింపింది. అయితే వాళ్ళ కూతురు పండగకు వచ్చింది. పండగకు వచ్చి మళ్ళీ ఇప్పుడు రేపు బెంగళూరులో డ్యూటీ కదా, డ్యూటీ గురించి అని నేను సాయంత్రం 4 గంటలకు తీసుకెళ్ళి ముత్తుకుల్లో బస్సు ఎక్కించి వచ్చిన వాళ్ళ నాన్న. ఇక మళ్ళీ తెల్లారంగా టీవీ పెట్టి చూస్తే ఫోన్లు ఇట్లా వస్తాయి కదా, అన్ని ఫోన్లు చేస్తే కలుస్తలేవంట. కలవకుంటాక ఇక దాంట్లో లైన్లు చూసి అదే బస్ అని వాళ్ళకు గుర్తింపు వచ్చి ఇట్లా అని బాధపడితే ఏడుస్తుండ్రు. అందుకని ఇప్పుడు చూసుకోవాలని ఐసఐ రమ్మంటే మళ్ళీ పోయి చూసుకోవాలి కదా అని పోయిరన్నట్టు.